హలో ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము. 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకొని వాష్ చేసుకొని మనం సోక్ చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాము. సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ అండ్ 1 లెమన్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అన్న మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకుందాము. వాటర్ వేసుకొని బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకొని చిల్లీస్, కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్, సాల్ట్, ఆయిల్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన వాటర్లో బాస్మతి రైస్ వేసుకొని 80% రైస్ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టమాటో వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆయిల్ పైకి వచ్చి బాగా ఫ్రై అవుద్ది. ఇలా ఫ్రై అయిన దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 80% రైస్ బాయిల్ అయ్యిందండి. ఇది తీసుకెళ్ళి ఆ చికెన్ దాంట్లో వేసుకుందాము. వాటర్ స్ట్రెయిన్ చేసుకొని రైస్ అంతా ఫుల్గా ఈ చికెన్ దాంట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ వేసుకొని బాయిల్ ఎగ్స్ ఆప్షనల్ పెట్టుకున్న తర్వాత కొంచెం గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీని మనం దమ్ చేసుకోవాలి. మినిమం 20 మినిట్స్ అన్న ఈ బిర్యానీ దమ్ అవ్వాలి. కింద ప్యాన్ పెట్టుకొని పైన ఏదన్నా వెయిట్ ఉండేది పెట్టుకొని 20 మినిట్స్ మనం బిర్యానీ దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత బిర్యానీ దమ్ అయిపోయిందండి. చాలా బాగా కుక్ అయ్యింది కింద రైస్, మీట్ అంతా. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాము. బిర్యానీ ఈజ్ రెడీ ఫర్ ఈటింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, follow and like my channel. Thank you.